హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే రెస్టారెంట్ స్టైల్ చికెన్ పకోడీ ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని ఆశిస్తూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిలైట్స్ ఆఫ్ పావని. చికెన్ పకోడీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చికెన్ హాఫ్ కేజీ, ఉప్పు, పసుపు, కారం, మైదా, కార్న్‌ఫ్లోర్, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, కోడిగుడ్డు, నిమ్మకాయ, చికెన్ మసాలా, ధనియాల పొడి, రెడ్ చిల్లీ సాస్. ముందుగా ఒక గిన్నె తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, 3 టీ స్పూన్ల కారం, నేను అన్నీ టీ స్పూన్ కొలతతో చెప్తానండి. మీరు అదే ఫాలో అయిపోండి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ సాస్ 2 స్పూన్లు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, 4 స్పూన్లు మైదా పిండి, మైదా ఎన్ని తీసుకుంటామో దాంట్లో హాఫ్ కార్న్‌ఫ్లోర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను 4 స్పూన్లు మైదా వేసుకున్నాను. సో, దీనికి 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ సరిపోతుందండి. కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక 15-20 జీడిపప్పు, హాఫ్ చెక్క నిమ్మరసం. గింజలు లేకుండా వేసుకోండి. ఒక ఫుల్ కోడిగుడ్డు. ఇప్పుడు మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ చికెన్‌కి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇందులో మనం ఎగ్ వేసుకున్నాం కాబట్టి ఇది కలుపుకునే ప్రాసెస్‌లో ఎటువంటి వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. చికెన్ పకోడీ రుచి అంతా ఈ మ్యారినేషన్‌లోనే ఉంటుందండి. మనం ఎంత బాగా కలుపుకుంటే పకోడీలు అంత సాఫ్ట్‌గా, జ్యూసీగా, ఫ్లేవర్‌ఫుల్‌గా వస్తాయి. ఇలా కలుపుకున్న ఈ చికెన్ మిశ్రమాన్ని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. నూనె బాగా వేడెక్కినాక ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. నూనె కాగకుండా మనం
చికెన్ వేసుకున్నామంటే చికెన్ నూనె పీల్చేస్తుందండి. మనం ఈ చికెన్ పకోడీలు ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. మరో విషయం ఏంటంటే చికెన్ వేసిన వెంటనే గరిటె పెట్టి కలపకూడదండి. ఒక 1 మినిట్ వదిలేసి ఆ తరువాత మెల్లిగా 2 వైపులా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మాత్రమే చికెన్ పకోడీలు క్రిస్పీగా వస్తాయి. చూసారా? మన ఈ చికెన్ పకోడీలు ఎంత చక్కగా రంగు మారాయో! మనం స్టవ్‌ని ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 వైపులా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వలన మన ఈ చికెన్ లోపల వరకు కుక్ అవుతుందండి. బ మనం బయట నుండి తెచ్చుకునే చికెన్ పకోడీలో చాలా వరకు ఫుడ్ కలర్ వేస్తారండి. చూడటానికి కలర్‌ఫుల్‌గా కనిపించడం కోసం. కానీ అది మన హెల్త్‌కి ఏమాత్రం కూడా మంచిది కాదు. నేను ఈ చికెన్ పకోడీలో ఎటువంటి ఫుడ్ కలర్ వేయలేదండి. ఇలా ఒక 4-5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఈ పకోడీలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేస్తాయండి. ఇప్ ఇప్పుడిందులో కొద్దిగా కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి చీలికలు ఈ చికెన్ పకోడీలో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇది మాత్రం మీరు అస్సలు స్కిప్ చేయొద్దండి. ఈ కరివేపాకు ఫ్లేవర్, అలాగే పచ్చిమిర్చిలోని కారం మన ఈ చికెన్ పకోడీకి పట్టి, ఈ చికెన్ పకోడీ టేస్ట్‌ని మరింత ఎన్హాన్స్ చేస్తుందండి. ఇలా ఆయిల్‌లో వేయించుకున్న ఈ పచ్చిమిర్చి మనం పకోడీ తినేటప్పుడు నంచుకుంటే చాలా రుచికరంగా ఉంటుందండి. ఇవి వేసుకున్నాక ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి. ఎంతో రుచికరంగా ఉండే మన ఈ చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! చూడటానికే కాదండి, తినడానికి కూడా ఈ చికెన్ పకోడీ చాలా రుచికరంగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ చికెన్ పకోడీ కంటే కూడా మన ఈ చికెన్ పకోడీ రుచి మరింత అద్భుతంగా, అమోఘంగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ఈ చికెన్ పకోడీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి. అంత బావుంటుంది. ఈ చికెన్ పకోడీ పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ చికెన్ పకోడీని మీ ఇంట్లో తప్పక ట్రై చేసి, మీకు ఈ రుచి ఎలా అనిపించిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.